కొత్త సినిమా ఎరాలోకి వచ్చేసాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. ఓజీ ర్యాంపేజ్ కొంచెం స్లో అయింది. పుష్ప3 స్టార్ట్ అవబోతుందా, బ్రహ్మరాక్షస కథ ఏంది, లిటిల్ ఆర్ట్స్ అండ్ ఘాటీ కలెక్షన్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా ఓజీ మొన్నటి వరకు ప్రీ సేల్స్లో ర్యాంపేజ్తో వెళ్ళిన ఓజీ కొంచెం స్లో అయింది 2 days నుండి. అఫ్కోర్స్ ఇది అన్ని సినిమాలకు కామనే అనుకోండి. మరెందుకురా నీకు? స్టార్టింగ్ లో ఫ్యాన్స్ అంతా గట్టిగా బుక్ చేసుకుంటారు. సినిమా దగ్గరకు వచ్చే కొద్దీ కామన్ ఆడియన్స్ అండ్ వేరే హీరోస్ ఫ్యాన్స్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అందుకే మళ్ళీ 1 week 10 days ముందు బుకింగ్ స్పీడ్ అవుతాయి. ఇప్పటికే యూఎస్ఏలో $1.006 million కొట్టింది. టోటల్ నార్త్ అమెరికా కలిపి $1.13 million కి రీచ్ అయింది. ఇంకా 17 days ఉంది ప్రీమియర్స్ కి. సో కమింగ్ అప్ డేస్ లో స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తేనే మనం అనుకున్నట్టు 4 million అవుద్ది, లేకపోతే 3 million దగ్గర ఆగిపోద్ది. తర్వాత సుక్కు సార్ పుష్ప3 కోసం ప్లాట్ లైన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు టాక్. రైటింగ్ కూడా స్టార్ట్ చేశారనే రూమర్ స్ప్రెడ్ అవుతుంది. మధ్యలో రామ్ చరణ్తో ఉంది కదా, అది స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందా మరి ఏందో ఏమో. మీకు పుష్ప3 రావాలని ఉందా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? కమింగ్ టు బ్రహ్మరాక్షస, అదే ప్రభాస్ ప్రశాంత్ వర్మ ఫిలిం. రీసెంట్ గా ప్రశాంత్ వర్మ ప్రభాస్ డేట్ దొరకగానే షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు. ఈ సినిమా ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉండే ఫ్యాన్స్ సో గట్టి రెస్పాన్స్ ఇచ్చేశాడు. మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో స్టార్ట్ అయిపోద్ది షూటింగ్. వర్మ ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి రెబుల్ స్టార్ ని. అండ్ లిటిల్ ఆర్ట్స్ అండ్ ఘాటీ మూవీస్ కలెక్షన్స్ 1 week నుండే డీసెంట్ హైప్ ని క్రియేట్ చేసుకున్న లిటిల్ ఆర్ట్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మనం రివ్యూ కూడా పెట్టాం, ఒకసారి చెక్ చేయండి. మౌలి తన వైరల్ యూట్యూబ్ వీడియోస్ తో రిలేటబుల్ కంటెంట్ తో యూత్ కి బాగా దగ్గర అయిపోవడం అండ్ సినిమాని మస్తు ప్రమోట్ చేయడం, సాంగ్స్ బాగా హిట్ అవ్వడం చాలా హెల్ప్ అయింది. దాంతో ఫస్ట్ డేనే 1.6 కోట్ల షేర్ అండ్ 2.6 కోట్ల గ్రాస్ తో డే 1 బ్రేక్ ఈవెన్ హిట్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.5 crore, అంటే ఓన్ రిలీజ్, పబ్లిసిటీ అండ్ ప్రింట్ కాస్ట్లు అవి. సో సెకండ్ డే కూడా ఎక్సలెంట్ గా హోల్డ్ చేస్తూ నైజాంలో 1 కోటి షేర్, సీడెడ్లో 24 లక్షల షేర్ అండ్ టోటల్ ఆంధ్రాలో 1.1 కోటి షేర్ కొట్టి తెలుగు స్టేట్స్ లో 2.34 కోట్ల షేర్ అండ్ 3.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక ఓవర్సీస్ కలిపి 1.4 కోట్లు. సో టోటల్ వరల్డ్ వైడ్ గా 3.74 కోట్ల షేర్ అండ్ 7 కోట్ల గ్రాస్ వసూలు చేసి టువర్డ్స్ డబుల్ బ్లాక్ బస్టర్ గా రన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.5 crore. ఇవాళ కూడా బుకింగ్స్ ర్యాంప్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఫాస్ట్ ఫిల్లింగ్ లోనే ఉన్నాయి. బిఎంఎస్ టికెట్ సేల్స్ పర్ అవర్ 10K గా ట్రెండ్ అవుతుంది. లాంగ్ రన్ లో 10 కోట్ల షేర్ పక్కా. వాట్ ఎ విక్టరీ, వాట్ ఎన్ ఇన్స్పిరేషన్ మ్యాన్. చిన్న సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుంది. హ్యాపీ ఫర్ మౌలి. అండ్ ఘాటీ అసలు హైప్ లేకుండా వచ్చిన క్రేజీ కాంబో ఫిలిం. బికాస్ గతంలో క్రిష్ అండ్ అనుష్క కాంబోలో వేదం లాంటి కల్టీ సినిమా వచ్చింది, బట్ ఘాటీ వచ్చిందని చెప్పి చాలా మందికి తెలియదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ డే లిటిల్ ఆర్ట్స్ కంటే తక్కువ కలెక్షన్స్. చూసారా సినిమా ఎరా ఎలా మారిపోయిందో. ఫస్ట్ డే ఒక యూట్యూబర్ కంటే లేడీ సూపర్ స్టార్ కి తక్కువ. కొత్త సినీ ప్రపంచానికి వచ్చేసాం. చిన్న లేదు పెద్ద లేదు, కంటెంట్ అండ్ హైప్ మ్యాటర్స్. ఇప్పుడు ఘాటీ ఫస్ట్ డే ఓన్లీ 1 కోటి షేర్ అండ్ 1.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 2 days లో 1.8 కోట్ల షేర్ అండ్ 2.9 కోట్ల గ్రాస్. ఫ్లాప్ టాక్ రావడం వల్ల అవుట్ రైట్ గా రిజెక్ట్ చేశారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు. సో డిజాస్టర్. ఈవెన్ మినిమం గ్యారంటీ హీరో శివకార్తికేయన్ మద్రాసి కూడా బ్యాక్ టాక్ తెచ్చుకుంది. సో నెక్స్ట్ వీక్ వరకు లిటిల్ ఆర్ట్స్ కుమ్మేస్తుంది. అండ్ మాస్ రాజా మాస్ జాతర సినిమాని October 31st కి తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాగా లాంగ్ వెళ్ళిపోయారు, బట్ ఈ డేట్కి పక్క వచ్చేస్తారులే. బికాస్ సంక్రాంతికి ఇంకో సినిమా ఉంది కదా, అదే రవితేజ కిషోర్ తిరుమలది. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకో 7 days షూటింగ్ పెండింగ్ లో ఉంది. అందులో 4 days పవన్ కళ్యాణ్వి. ఇవాళ ఒక సాంగ్ కూడా షూటింగ్ అయింది. సో September 14th వరకు ఉస్తాద్ షూటింగ్ అయిపోద్ది. అప్డేట్స్ మెల్లమెల్లగా వచ్చేస్తాయి. యాజ్ ఐ సెడ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గ్యాప్ ఉంటదిలే పెద్దికి, విశ్వంబరకి అండ్ ఉస్తాద్ కి. అలా అయితే హ్యాపీనా దక్కుతో. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు వెయిట్ చేస్తున్న సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.